ఆత్మ. నమస్తే స్వామి. ఒక వ్యక్తి అద్దె ఇంట్లో కాపురం చేస్తాడండి. సంతోషంగా జీవితం సాగిపోతా ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న రోజులు అతను సొంత ఇల్లు లాగానే చూసుకుంటాడు అతను. అంతేగాని బాడీకి ఇల్లు కాదని ఎట్లంటే అట్లా ప్రవర్తించరండి ఎవరు కూడాను. సపోజ్ ఇంటి ఓనర్ కాడికి వెళ్ళి ఏదైనా పని ఉన్నా కానీ, స్వామి మా ఇంటికి రండి రేపు అని చెప్తారు. ఏదైనా ఫంక్షన్ చేయాలా, మా ఇంట్లో ఫంక్షన్ ఉండే రేపు అని పిలుస్తారే తప్ప మీ ఇంట్లో ఫంక్షన్ అని ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు. హౌస్ ఓనర్ కూడా ఏమనుకుంటాడు, వాళ్ళకి బాడుకి ఇచ్చారు కాబట్టి వాళ్ళదే ఇల్లు లాగానే చూసుకోమని చెప్తారు. నీ ఇల్లుని ఎట్లా అంటామని గొడవ పెట్టుకోరు ఎక్కడా కూడాను. సో అదే విధంగా అతనికి ఆ ఇంట్లో పని అయిపోయింది, ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆ ఇల్లు ఖాళీ చేసి ఇంకొక ఇల్లు తీసుకుంటాడు. అక్కడ తీసుకున్న అద్దె ఇల్లును కూడా అతను సొంత ఇల్లు లాగానే చూసుకుంటాడు తప్ప బాడిగిల్లు లాగా చూసుకోరు. అదేవిధంగా మనం కూడా జన్మెత్తి భూమి మీద పెట్టిన తర్వాత ఈ శరీరం కూడా అద్దె ఇల్లు లాంటిదేనండి. ఓనర్ భగవంతుడు. ఈ శరీరంలో ఉన్న రోజులు ఈ ఆత్మ ఈ శరీరాన్ని బాగా చూసుకునేదానికే ప్రయత్నం చేయాలి. అట్లా కాకుండా ఎట్లంటే అట్లా వాడారు అనుకోండి, సపోజ్ రోగం వచ్చింది, భగవంతుడికి కూడా ఇబ్బంది. దానివల్ల చెడు పనులు చేస్తా ఉన్నారు, దానివల్ల భగవంతుడికి కూడా ఇబ్బందులే. అబద్ధాలు చెప్తా ఉన్నారు, భగవంతుడికి కూడా ఇబ్బంది. దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు, ఇతరులను హింసిస్తున్నారు, దానివల్ల భగవంతుడు కూడా ఇబ్బంది. ఎందుకంటే భగవంతుడు శక్తినిస్తాడు ఈ శరీరానికి. గమనించి చూడండి, ఈ శరీరంలో ఏముండదండి, నొప్పి అని అంటాం. ఈ శరీరంలో ఫలానా దగ్గర నొప్పి అని అంటాం. అదే నొప్పి చనిపోయిన తర్వాత కూడా ఉండాలి కదా, ఉంటుందా? ఉండదు, వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది, దేని ద్వారా పోతుంది అనేది కూడా చూడాలి మనం. అవన్నీ గమనించాలంటే చాలా పెద్ద పుస్తకం లాంటిదండి అది. అవన్నీ ఇప్పుడు చెప్పేటందుకు కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవాలి. దానికని ఈ శరీరము మనకి అద్దె ఇల్లు లాంటిది. దీంట్లో ఉన్న రోజులు మనము దీనిని బాగా చూసుకోవాలి. అలా చూసుకున్నవాడు మాత్రమే జ్ఞాని అండి. అలా కాకుండా ఈ శరీరాన్ని దేనికంటే దానికి వాడేసి ఎలా అంటే వాడాడంటే వాడు అజ్ఞాని కింద లెక్క అవుతుంది. తర్వాత జన్మ తీసుకోవాల్సి వస్తుంది ఈ శరీరాన్ని వదిలేసి. అలా తీసుకున్నప్పుడు అజ్ఞానంగా ఉన్నవాడు మురికి కొంపలలో రోగస్థితిగా పుడతాడండి. అదే జ్ఞానంగా ఉన్న వ్యక్తి శరీరం ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళు ఉన్నతమైన కుటుంబంలో గొప్ప స్థితిలో పుట్టేటందుకు అవకాశాలు ఉన్నాయి. దయచేసి ఈ సూత్రాన్ని అర్థం చేసుకొని మీరు కూడా ఈ అద్దె ఇంటిని భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ బాగా చూసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు.